రే ఆమీన్ భీమ్, మా ఇంట్లో పార్టీ ఉందిరా, మీరిద్దరు ఖచ్చితంగా రావాలి. ఏం పార్టీ మోయిన్? మా డాడీకి ప్రమోషన్ వచ్చిందిరా. అయితే మీ పార్టీకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారేమో కదరా? అవునా మీన్, మా డాడీ వాళ్ళ బాస్, ఎంప్లాయీస్ అందరూ వస్తారు. వస్తాంలే మోయిన్. భీమ్ భీమ్, నువ్వు మీ డాడీ ఖచ్చితంగా రావాలిరా. రా నాన్న, ఇంటికి వెళ్దాం. సరే మోయిన్, బాయ్. నాన్న, మోయిన్ వాళ్ళ ఇంట్లో పార్టీ అంట, వెళ్దామా? పార్టీకే? మనం మధ్యతరగతి వాళ్ళం కదా నాన్న, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. మనం ఈ బట్టలతో వెళ్తే వాళ్ళు మనకి చిన్న చూపు చూస్తారా? అన్నా అన్నా, నేను భీమ్ మంచి ఫ్రెండ్స్, అంతేగాని వాడు మిడిల్ క్లాస్, నేను రిచ్ అని ఎప్పుడు అనుకోలేదు. అన్నా, మాకు రిచ్చా పూరా అవసరం లేదు, మాకు భీమ్ మంచి ఫ్రెండ్. పార్టీకి రామండి అన్నా. సరే నాన్న, వస్తాము. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలంటే అదృష్టం చేసి ఉండాలి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఆమీన్, మా డాడీ నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు రా, మీకు తెలుసా? అవునా? సరే మోయిన్. భీమ్, ఈ రోజు మా ఇంటికి వస్తావా? మా అమ్మ బిర్యానీ చేస్తుంది. ఏంటి ఆమీన్, నాకు అసలు పట్టించుకోలేదు. వద్దులే ఆమీన్, నువ్వు వెళ్ళి తినిరా, నీకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తా. భీమ్, నువ్వు ఎప్పుడు మాట్లాడంటావు? నీకు మీ అమ్మ లేదు, మీ నాన్న కూడా లేడా? మోయిన్, అలా మాట్లాడద్దురా. అలా కాదురా, అసలు వాళ్ళ నాన్న వానికే తెలుసో లేదో అని అడిగా. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? భీమ్ వాళ్ళ నాన్న ఆర్మీ, అంకుల్ కి లీవ్ ఉన్నప్పుడు ఒకటే వస్తాడు, నమ్మచ్చా? మోయిన్, నువ్వు నాకేమన్నా పర్వాలేదు, కానీ నీ అవసరం కోసం వేరే వాళ్ళకి బాధ పెట్టకు. మోయిన్, నీకెక్కడ ఏం మాట్లాడాలో తెలియదరా? చూసావా అమ్మా, నువ్వు లేకుంటే ఎలా చూస్తారు ఈ జనాలు? నాన్న ఇలాంటి వాళ్ళ కోసమా ఆర్మీలో ఉండేది. సారీ భీమ్, నేను ఇంకోసారి ఎవరిని తక్కువ చేసి మాట్లాడాను. సరే మోయిన్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. మోయిన్, పిక్నిక్ చాలా బాగుంది కదా? అవును భీమ్, 500కి అన్ని ప్లేసెస్ బాగా చూపించారు. ఏంట్రా మీరు ఇంత వింతగా మాట్లాడుతున్నారు? అవునులే, మీరు పేదవాళ్ళు కదా, ఎప్పుడు వెళ్ళిండారు. ఆమీన్, మా నాన్న వచ్చాడు, బాయ్ రా. బాగా ఎంజాయ్ చేసావా నాన్న? బాగా ఎంజాయ్ చేశాను నాన్న. సరేరా. ఆమీన్, మీ డాడీ రాలేదా? లేదు అంకుల్, నాన్న కార్ రిపేర్ అయిందంట. అయితే రా మరి, మీ ఇంటి దగ్గర దింపుతా నాన్న. సరే అంకుల్. నన్ను బండాపు, నా ఫ్రెండ్ మోయిన్ నాన్న పిలుచుకొని వెళ్దాము. భీమ్, వాందెందుకు రా, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ నాన్న కూలి పని చేస్తాడు. ఆమీన్, అలా మాట్లాడకూడదురా, వాళ్ళేం తప్పు పని చెయ్యలేదు. మీ నాన్నైనా వాళ్ళ నాన్నైనా కష్టపడి పని చేసి తింటున్నారు, అందులో ఏముంది? వాడు మాతోనే చదువుతాడు, వాడు మాతోనే తింటాడు, వాడెందుకు అవుతారా పేదవాడు? సారీ మోయిన్ అలా అన్నందుకు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఏం భీమ్ అలా ఉన్నావు? ఏమీ లేదు నాన్న. సరే దా, బయటికి వెళ్దాం. సరే నాన్న. మనం ఇంటికి వెళ్ళిపోదాం పద నాన్న. ఏం నాన్న, ఏమయ్యింది? వాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నిన్న ఎగ్జామ్ లో నాకైనా వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి నాన్న. ఇప్పుడు వాళ్ళ శత్రువులు నాన్న. భీమ్, వాళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయంటే ఫస్ట్ వాళ్ళకన్నా నువ్వే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేకాని ఇలా మార్క్స్ ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కరిని శత్రువులు అనుకుంటే చివరికి మనకి స్నేహితులు ఎవ్వరు ఉండరు నాన్న. మార్క్స్ తక్కువ వచ్చాయని బాధపడకు భీమ్, మేమున్నాం కదా, నెక్స్ట్ ఎగ్జామ్ లో హెల్ప్ చేస్తా. అవును భీమ్, నెక్స్ట్ ఎగ్జామ్ లో మా ఇద్దరు కన్నా నీకే మంచి మార్క్స్ రావాలి. సారీ ఆమీన్, మోయిన్ మీ ఇద్దరిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. పర్వాలేదురా, అనిండేది మా ఫ్రెండే కదా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. నాన్న ఇంకా రాలేదే, మనమే వెళ్ళిపోదాం. రామ్మా వెళ్దాము. అన్నా, ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నేను మీ నాన్న ఒకే చోటే పని చేస్తాం. మీ నాన్న కొంచెం పని ఉందని బయటికి వెళ్ళాడు, అందుకే నాకు పిలుచుకొని రమ్మని చెప్పాడు. మా నాన్న దగ్గర మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నేనెప్పుడు మీ ఇంటికి రాలేదు, అందుకే నువ్వు నన్ను చూసిండవు. సోఫీ, ఎవరైనా వచ్చి బండి ఎక్కువ వెళ్దాము, మీ నాన్న నాకు బాగా తెలుసు అంటే వెళ్ళకూడదమ్మా. అన్నా, మా అమ్మ తెలియని వాళ్ళతో వెళ్ళొద్దని చెప్పింది అన్నా. ఉండమ్మా, నేను మీ నాన్నతో మాట్లాడిస్తాను. హలో నాన్న. సోఫీ, తను నా ఫ్రెండేలే, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. సరే నాన్న. ఇప్పుడైనా ఎక్కుతావా అమ్మా? ఇదే కదమ్మా మీ ఇల్లు? అవునన్నా. థ్యాంక్ యూ అన్నా. సరే అమ్మా, ఇది తీసుకో. మీ నాన్న నీకు మంచి పద్ధతి నేర్పించాడు. అందరూ నీలాగా ఇంట్లో పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తే ఇలాంటి కిడ్నాప్స్ ఎప్పటికీ జరగవు. ఇలా ఎవరైనా వచ్చి అడిగితే మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి.